లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం జూలై 7వ తేదీన చేసిన ప్రసంగము. 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ రోజుల్లో మనుషులు ఐశ్వర్యాన్ని వెదుకుచున్నారు. వారి నమ్మకము ఐశ్వర్యంలో ఉన్నది. అయితే ఒక నీతిమంతుడు కొంచెము కలిగి ఉన్నను అది అతనికి భద్రత మరియు సంతోషములను తెచ్చునని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువుని ఎరిగిన వారు ఆయన దైవిక స్వభావంతో నింపబడుటను వెతుకుచుంటారు. ఇది ఒక గొప్ప కొలవలేనంత ఐశ్వర్యము మరియు దీవెన. ఒక మనిషి అటువంటి ఐశ్వర్యంతో ఎక్కడికి వెళ్ళినను ఆనందమును మరియు ఆరోగ్యమును వ్యాపింపచేయును. అతడు ఒక స్థిరమైన మనిషిగా ఉండును. 37వ కీర్తన 3వ వచనములో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని రాయబడి ఉన్నది. అలాగే 37వ కీర్తన 4వ వచనము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన జీవిత విధానములో ఆనందించుట ద్వారా నిన్ను నీవు ప్రభువులో ఆనందించున్నట్లు చేసుకొనగలవు. అలాగే 112వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ప్రభు యొక్క ఆజ్ఞల్లో ఆనందించుటను గూర్చి ఈ వచనాలు చెప్పుచున్నవి. వాటి ద్వారా విసుగు చెంది అవిధేయత చూపుట ద్వారా కాదు. ఆజ్ఞలు నిన్ను ఒక ధనవంతునిగా చేయకపోవచ్చు, నిన్ను ఒక ప్రాముఖ్యమైన వానిగా మరియు లోకములో పెద్ద మనిషిగా చేయలేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తులో బయలుపరచబడిన దేవుని స్వభావమును అవి నీ కొరకు భద్రపరచును. ఇది గొప్పది మరియు అసమానమైన దీవెన. అది నీకు సమాధానం ఇచ్చును. 34వ కీర్తన 12 నుండి 14 వచనాలు, బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుక్కుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దాని వెంటాడుము. అతడు సమాధానమును వెదికి దాన్ని వెంటాడును, ఎందుకనగా అతడు సమాధానపు యువరాజు యొక్క కుమారుడు. నీవు ఒక గుడిసెలో నివసించవచ్చు, సామాన్యమైన భోజనము తినవచ్చు, కానీ నీవు దేవుని సమాధానము మరియు క్రీస్తు స్వభావమును కలిగి ఉన్నట్లయితే నీవు ఒక ధన్యుడు అయిన మనిషిగా ఉంటావు. అరణ్యములో క్రూర మృగముల మధ్య సమాధానం ఉండదు. దేవుని ఆజ్ఞలను గౌరవించని చోట మనుషులు క్రూర మృగముల వలె తయారవుతారు. మనుషుల హృదయాల్లో సమాధానం లేదు గాని యుద్ధము ఉన్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. అటువంటి మనిషి కలవరంతో ఉన్న మనిషి. అతడు తనను తాను ఎరిగినవాడు కాడు, లేక అతనికి ఏమి కావాలనో అతనికి తెలియదు. అతడు ఐశ్వర్యం కొరకు వెదుకుచున్నాడు గాని అది అతనికి సమాధానమును తీసుకుని రాదు. క్రీస్తు స్వభావమును వెదకువారు సమాధానము కలిగి ఉంటారు. 37వ కీర్తన 16వ వచనము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుని చట్టములన్నీ మనుషుని యొక్క ఆరోగ్యమునకు దోహదము చేయును. నీవు ఒక ఇల్లు కట్టునప్పుడు అనుసరించవలసిన నియమాలు చాలా ఉన్నవి. గోడలు నిలుపుటకు కొన్ని నియమాలున్నవి, దూలములు ఏర్పాటు చేయుటకు కొన్ని నియమాలున్నవి. అలాగే నీ జీవితమును కట్టుటలో దేవుడు నీకు చాలా సూత్రాలను బోధిస్తాడు. వాటిలో ఒకటి ఐశ్వర్యమును వెదకుట కాదు, కానీ దేవుని స్వభావమును వెదకుట. 37వ కీర్తన 35, 36 వచనాలు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడా దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. అలాగే 18, 19, 25 వచనాలు, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరవు దినముల్లో వారు తృప్తి పొందుదురు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు వీడుబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడు నీతిమంతుల పిల్లలను గూర్చి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు.